మనలో చాలా మందికి పొద్దున్నే కళ్ళు తెరవగానే వేడివేడి టీనో లేక కాఫీనో తాగకపోతే రోజు గడవదు. అది తాగితేనే మైండ్ ఫ్రెష్ అవుతుంది, పనిలో చురుకుదనం వస్తుంది అనుకుంటాం. కానీ బ్రష్ చేయగానే ఖాళీ కడుపుతో వీటిని తాగడం మీ ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా? దీనివల్ల మీ శరీరంలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాత్రంతా నిద్రపోయి ఉదయం లేచినప్పుడు మన కడుపు ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో టీ లేదా కాఫీ తాగితే ఏం జరుగుతుందంటే అసిడిటీ సమస్య. కాఫీలో ఉండే కెఫిన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల గ్యాస్, కడుపులో మంట లేదా అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. హార్మోన్ల ఇంబ్యాలెన్స్. ఉదయాన్నే మన బాడీలో కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఈ హార్మోన్ల పనితీరు దెబ్బతిని కాలక్రమేణా మీకు విపరీతమైన నీరసం లేదా ఒత్తిడి రావచ్చు. డీహైడ్రేషన్. టీ, కాఫీలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. ఉదయాన్నే వీటిని తాగడం వల్ల రోజంతా మీరు డీహైడ్రేటెడ్ గా అనిపించవచ్చు. పరిష్కారాలు. మరి టీ, కాఫీలు పూర్తిగా మానేయాలా అంటే అవసరం లేదు, కానీ తాగే పద్ధతి మాత్రం మార్చుకోవాలి. నిద్ర లేవగానే మొదట 1 లేదా 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగండి. ఇది మీ కడుపులోని యాసిడ్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సరైన సమయం. బ్రేక్ఫాస్ట్ చేసిన 1 గంట తర్వాత టీ లేదా కాఫీ తాగడం అనేది అన్నింటికంటే ఉత్తమమైన పద్ధతి. పరిమితి ముఖ్యం. రోజుకు 400 mg అంటే సుమారు 3 నుండి 5 కప్పుల కాఫీ మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అంతకంటే ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. గుర్తుంచుకోండి, మన ఆరోగ్యం మన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. రేపటి నుండి డైరెక్ట్ గా కాఫీ కప్పుతో కాకుండా 1 గ్లాస్ నీటితో మీ రోజును ప్రారంభించండి. మీ శరీరంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.